పార్టీ మంచిదైతే మంచో చెడో ఉండిపోతారు. పార్టీ సంగతి పక్కన పెడితే ఉన్న అధినేత కూడా పూర్తిగా నచ్చకపోతే చేసేదేమీ లేక పార్టీకి దండం పెట్టి తమ భవిష్యత్ తాము చూసుకుంటూ ముందుకు పోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో సీనియర్ల గతి అటు పోలేక ఇటు ఉండలేక మధ్యలో నిప్పు పెట్టిన మాదిరిగా కనబడుతుంది. ఇక వీటిని తట్టుకొని కొందరుంటుంటే తట్టుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న రాజకీయాల్లో నచ్చక ఆయన చేస్తున్న మోసాలకు పార్టీలో ఉండలేక చాలామంది బయటకు వస్తున్నారు. ఇక ఇటీవల పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెబుతూ ఏకంగా రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందుకు ఉదాహరణే ఎంపీ కేశినేని ఎందుకు రాజీనామా చేశారు అన్న కాన్సెప్ట్ వింటే అర్థమవుతుంది. కేశినేని నానిని చంద్రబాబు ఎంత దారుణంగా ఇబ్బంది పెడితే ఆయన పార్టీ మారారో కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక కేశినేనిని మర్చిపోకముందే మరోసారి తెలుగుదేశం పార్టీ కీలక ఎంపీ చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. నేడో రేపో ఇక వైఎస్ఆర్సీపీలోకి దూకేందుకు వైసీపీకి సంబంధించి టచ్లోకి అయితే ఉన్నారట తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ గారు. ఇటీవల చంద్రబాబు నాయుడుకు ఆయన చాలా కాలం నుంచే దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యాలయములకు పూర్తిగా రావడం లేదు. ఇక ఇటీవల గుంటూరుకు సంబంధించిన ఈ ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో భేటీ నిర్వహించారు. సుదీర్ఘంగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా 1-2 రోజుల్లో ఇక ముఖ్యమంత్రి జగన్తో భేటీ కాబోతున్నట్టుగా కూడా ఓ రకంగా సమాచారం వస్తుంది. ఆయన త్వరలో గల్లా జయదేవ్ గారు ఫ్యామిలీ మొత్తం సైకిల్ దిగి ఫ్యాన్ కిందికి చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచి కింద మనం ఉన్నప్పుడే మనం 10 మందికి మంచి చేయగలుగుతాం. ఆ మంచి కిందనే మనం లేనప్పుడు మనం మంచు పర్వతం కన్నా దారుణంగా కరిగిపోతాం అన్నది క్లియర్గా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లను చూస్తే అర్థమవుతుంది. రాయపాటి రంగారావు గారు కూడా 30 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటే పీకిందేంట్రా అంటూ ఆయన ఏకంగా బయటకు వచ్చి చంద్రబాబు ఫోటోని నేలకేసి కొడుతూ తన ఆవేదన వ్యక్తం పరుస్తూ బయటకు వచ్చాడు. చంద్రబాబు రాజకీయాలు అలా ఉంటాయి, మరి కనీసం ఎన్నికల దాకానైనా పెద్దవాళ్ళను సిట్టింగ్ పెద్దలనైనా కాపాడుకునే ప్రయత్నం చేయని ఈ పెద్ద మనిషి రాబోయే కాలంలో ప్రజలకు మంచి చేస్తాడా? నీ పార్టీలో గెలిచిందే అంతంత మాత్రాన టీడీపీలో గెలిచిన వాళ్ళనే బుజ్జగించో పార్టీలో ఉండండి అని బతిమలాడే లేకపోతున్న చంద్రబాబు ఏది పడితే అది హామీలు ఇస్తూ ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడు. నేను అది ఇస్తా ఇది ఇస్తా అని ఆల్రెడీ జగన్ ఇస్తున్న పథకాలకే డబల్ త్రిబల్ చెబుతూ ఇష్టం వచ్చినట్టు ఓ లెక్క పొక్క ఏది లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారు, నమ్మరు. ఈ రోజుల్లో డిజిటల్ యుగం నడుస్తుంది. మనం మంచోడా చెడ్డోడా వీడు కరెక్టా కాదా అన్నది చిటికెలో చెప్పేసే నైపుణ్యం ప్రజల్లో పెరిగిపోయింది. ఒకప్పటి మాదిరిగా లేదు. ఒకప్పుడు మాదిరిగా పేపర్ చూసి కరెక్టే అనుకుని ఆ పేపర్ మలిచి పెట్టుకునే రోజులు కావివి. ఈరోజు ఏంటంటే మంచేంటి చెడేంటి అనేది వ్యక్తిత్వం బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆ మనిషి నిలబడడం, నడవడం, మాట్లాడుతుండడం, ప్రజలకు అడిగినప్పుడు సమాధానం ఏ విధంగా చెబుతున్నాడు, తన మనసులో ఉన్న భావాలను మీటింగ్లో స్పీచ్ల్లో ఎలా వ్యక్తపరుస్తున్నాడు అనే దానిపైన తన మంచేంటి చెడేంటి అనేది ఆధారపడుతుంది. దాని గ్రాఫ్ ఆధారంగానే ప్రజల యొక్క నాడి మారుతుంది. ఏదేమైనా ఈరోజు జగన్ వేవ్ ఎలా ఉందంటే నిన్న జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఒక్కటి చాలు అనిపించేలా ఉంది. మరి రాబోయే కాలంలో ఎన్నికల్లో రిజల్ట్ అంతకన్నా వేరే లెవెల్ ప్రభంజనం ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియోని అస్సలు లైక్ కొట్టి షేర్ చేయండి.